వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో వేధింపులు, హెచ్ఐవి సోకిన రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేయటం, ఆ తర్వాత సోషల్ మీడియాలో బాధితురాలపై జరిగిన ట్రోలింగ్ చివరికి ఓ యువతి ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దారితీసింది. ఇప్పుడు ఈ కేసులో యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ప్రచారంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేడ్చల్ జిల్లా పోచారం ప్రాంతానికి చెందిన ఓ యువతి జీవితం ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరయ్యాడు. తర్వాత అతను హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన వెంటనే యువతి కుటుంబం పెళ్లిని తిరస్కరించింది. దీంతో కోపంతో ఆ యువకుడు యువతి ఇంటికి వెళ్లి తన రక్తాన్ని సిరింజి ద్వారా బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత యువతి తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మొదట ఈ విషయం బయటకు చెప్పకపోయినా శరీర నొప్పులు, జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల ప్రశ్నలకు సమాధానంగా అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఘటన అక్కడితో ఆగలేదు. కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతిపై అనేక రకాల వ్యాఖ్యలు, వీడియోలు, ప్రచారాలు మొదలయ్యాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో బాధితురాలినే తప్పుబట్టేలా వీడియోలు వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. యవమానం, భయం, భవిష్యత్తుపై ఆందోళన యువతిని మరింత మానసికంగా కుంగదీసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన గౌరవం పూర్తిగా నాశనమైందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నారని యువతి సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. నా జీవితం నాశనమైంది అంటూ ఆమె రాసిన మాటలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. బాధితురాలి మరణంతో ఈ కేసులో నిందితుడిపై ఆత్మహత్య ప్రేరేపించిన కేసు కూడా నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా బాధ్యత, సెన్సేషనల్ యూట్యూబ్ కంటెంట్ ప్రమాదాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బాధితుల గోప్యతను కాపాడకుండా వీడియోలు, కామెంట్లు, ట్రోలింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. మానసిక ఆరోగ్యం, సైబర్ వేధింపులు, మహిళల భద్రతపై సమాజం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.